నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. చేనేత కార్మికులకు 1.10 కోట్ల రుణమాఫీ చెక్కులు పంపిణీ. నల్గొండలో ABVP ఆధ్వర్యంలో విద్యార్థుల భిక్షాటన. బాధితులకు న్యాయం చేయాలని సొసైటీ సభ్యులు డిమాండ్. ఉన్నత లక్ష్యాలే విజయానికి తొలి అడుగు. కలెక్టర్ P ప్రావీణ్య. ఇందిరమ్మ ఇళ్లపై అవగాహన. కాలనీలో కలెక్టర్ పర్యటన. రైటిక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గట్టుప్పల్ మండల కేంద్రంలో చేనేత రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్ననాటి నుంచే చేనేత కార్మికుల సమస్యలపై అవగాహన ఉందని అన్నారు. ఈ సందర్భంగా నేతన్నల బీమా పథకం కింద 7 మందికి 35 లక్షల విలువైన చెక్కులను, చేనేత రుణమాఫీ పథకం కింద 141 మందికి 1.10 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. టెక్నాలజీ పెరిగి మరమగ్గాలు వచ్చిన తర్వాత నేతన్నల కష్టాలు పెరిగాయని, చిన్ననాటి నుంచి ఆయన పల్లెటూరి వాతావరణంలోనే పుట్టి పెరిగిన నాకు చిన్నప్పటి నుంచి చేనేత కార్మికుల కష్టాలు చూశాను అని ఆయన పేర్కొన్నారు. సోదరులందరికీ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ తప్పకుండా నేను ఒక మాట చెప్పగలుగుతా. గతంలో కూడా చేనేత కార్మికుల సమస్యల మీద వాళ్ళ కష్టాలను చాలా దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా, ఎందుకంటే ఒక పల్లెటూరు వాతావరణం పుట్టి పెరిగిన నాకు మా గ్రామంలో కూడా చేనేత కార్మికుల కుటుంబాలతో ఎంతో సాన్నిహిత్యంగా, అంటే ఒక దగ్గర బంధువులు వసూలు పెట్టుకొని పిలిచినట్టు చిన్నప్పుడు ఆ విధంగా ఉండేది మా నాన్నతో వాళ్ళు. నల్గొండ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కార్యదర్శి బత్తుల శివచరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి వారి భవిష్యత్తుకు తోడ్పడాలని కోరారు. మాకు స్కాలర్షిప్ విడుదల కాక దాదాపు 3 సంవత్సరాలు, అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు ఏదైతే మా విద్యార్థుల భవిష్యత్తు మా బాగోవాలి, మా ఉద్యోగాలు వస్తాయి, మా స్కాలర్షిప్ అవుతాయి, మా కళాశాలలు బాగోవాలి అని ఏర్కోరి మేము గెలిపించుకొని గెలిపించుకుంటే ఈరోజు 3 ఏళ్ళు కావస్తున్నా కానీ 10,000 కోట్ల స్కాలర్షిప్, 9,000 కోట్ల స్కాలర్షిప్ దాదాపు తీసుకురాక ఎంతోమంది పేద బరువు పడిన విద్యార్థులు చాలా రకాల ఇబ్బందులు వస్తున్నారు. దానికోసం ఈరోజు ఏంటంటే మా స్కాలర్షిప్ నేను భిక్షాటన చేసి డబ్బులు రేవంత్ రెడ్డి గారు అంటే డబ్బులు లేవు అని సమాధానం సమాధానం డబ్బులు ఇవ్వని సమాధానం ఇదే డబ్బులు సెక్రటరీ పోస్ట్ అదే డబ్బులతో మాకు స్కాలర్షిప్ విడుదల చేయించి ఎక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఇల్లు చేస్తారేమో, ఇల్లు పంపించినా కానీ సిగ్గుతో ఇల్లు చేస్తారేమో. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో భూ కబ్జాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం మరియు హైడ్రా అధికారుల నిర్లక్ష్యంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు తమ జీవితకాల పొదుపుతో కొనుగోలు చేసిన భూమిని కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కోర్టు ధిక్కరణ కేసులు నమోదైనప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో భూమాఫియా శాశ్వత నిర్మాణాలకు దిగుతూ ఫైట్ అకాంప్లీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. హైడ్రా వద్ద ఫిర్యాదులు చేసిన స్పందన లేకపోవడంతో మళ్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి భూమిని రక్షించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించి బాధితులకు న్యాయం చేయాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఐలాపూర్ గ్రామం, అమీన్పూర్ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మొత్తం 1240 ఏళ్లుగా కోర్టుల్లో న్యాయ పోరాటం జరుగుతుంది. 3 సార్లు జడ్జిమెంట్లు మా ఫేవర్లో వచ్చిన్నాయి. వాటి తరువాత భూ ఆక్రమణదారులు వచ్చి మా భూమిని ఆక్యుపై చేస్తూ ఉంటే ఇంకొక 3 ప్రొటెక్షన్ ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి. స్పెసిఫిక్గా కలెక్టర్ గారి పేరు మీద, హైడ్రా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారి పేర్ల మీద ప్రొటెక్షన్ ఆర్డర్స్ వచ్చాయి ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయమని. ప్రభుత్వం యాక్ట్ చేయలేకపోతుందా చేయట్లేదా తెలియదు, కానీ లోకల్ ల్యాండ్ మాఫియా అడ్డం దిడ్డం ఆక్రమణలకు పాల్పడుతోంది. నోటరీలతోటి మా భూమిని ప్లాట్లు చేసి 600 కోట్ల పైన ఇప్పటికే వాళ్ళు సంపాదించి అమ్మేసుకోవడం జరిగింది మా భూముల్ని. కోర్టు ఆర్డర్లను
రెస్పెక్ట్ చేస్తూ మేము అందులో ఇల్లు కట్టుకోకుండా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము తుది ఆర్డర్ల కోసం. గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళింది కాబట్టి గవర్నమెంట్ అప్పీల్ క్లోజ్ అయితే మేము ముందుకు వెళ్దామని మేము చట్టానికి లోబడిస్తూ పోతోంది. నోటీల మీద అమ్ముకుంటూ వెళ్తూ ఉన్నారు. 150 మంది సభ్యులు, మా సొసైటీ సభ్యులు ఆల్రెడీ చనిపోయారు. 60 ఏళ్ల వయసులోకి వచ్చింది. మా జనరేషన్ మూడో జనరేషన్ ఇంకోటి ఆల్రెడీ మొదలైపోయింది. 40 ఏళ్ళు దాటింది. ఇంకెన్నేళ్ళు సిస్టమ్ని నమ్మి పోరాడాలో అర్థం కావట్లేదు. చాలామంది ఆశలు వదిలేసుకుంటున్నాం కూడా. మా చివరి ఆశ శ్రీ రంగనాథ్ గారి మీద, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద. రంగనాథ్ గారు, రిక్వెస్ట్ యూ టు యాక్ట్ స్విఫ్ట్లీ అండ్ రేవంత్ రెడ్డి గారు చేతులెత్తి ప్రార్థిస్తున్నాం సార్. ప్రభుత్వం తరఫున ఈ కేసులో ఏం చేయాలో చేయమని ఆదేశాలు ఇవ్వండి సార్. ఎందుకంటే ఏజీ గారు 13 ఏళ్ళుగా ఈ కేసులో అసలు కూడా రావట్లేదు కోర్టుకి. రైట్, మేమేమో సిస్టమ్ని నమ్మి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎన్ని ప్రొటెక్షన్ ఆర్డర్లు వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం అక్కడ కదలట్లేదు. కంపల్షన్స్ ఏమున్నాయో మాకు తెలియదు. బట్ వీలైనంత త్వరగా ఆక్రమణల్ని క్లియర్ చేసి మా భూములు మాకు ఇప్పించండి సార్. మేము సిస్టమ్ని నమ్ముకొని, కోర్టుని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం. సఫర్ అవుతూ ఉన్నాం. అందరం విద్యుత్ ఎంప్లాయీస్ కుటుంబాలము. మల్టిపుల్ పీపుల్ ఉన్నారు లోకల్గా. ముఖీమ్ అనే వ్యక్తి, ఓకే, ఇంకా ప్రదీప్ యాదవ్, అభిషేక్ యాదవ్ అనే వ్యక్తులు అక్కడ బయటికి కనిపిస్తూ ఉన్నారు. ముఖీమ్ అనే వ్యక్తి నిన్నటికి నిన్న కూడా మందకృష్ణ మాదిగ గారిని తీసుకొచ్చి ఈ వ్యవహారాన్ని కులాల మధ్యలో చిచ్చుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు మతం కార్డు ప్లే చేసేవాడు, ఇప్పుడు కులాలు చిచ్చుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం ఎందుకు ఆపరేట్ చేయట్లేదు అనేది తెలియట్లేదు క్లియర్గా. ఓకే, ఇది ప్రభుత్వం చెప్పాలి, జవాబు చెప్పాలి ఎందుకు ఆపరేట్ చేయట్లేదు అనేది. కోర్టు స్పష్టంగా ప్రభుత్వానికి ఆర్డర్స్ ఇచ్చింది. ఆర్డీఓకి, కలెక్టర్కి, హైడ్రా కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కోర్టు స్పష్టంగా ఆర్డర్లు ఇచ్చింది. జస్టిస్ లక్ష్మణ్ గారు ఆర్డీఓ, కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చారు. జస్టిస్ హైకోర్టు ఆదేశాలను మీరు ఎగ్జిక్యూట్ చేయండి. మాకు ఏమీ పర్సనల్ ఫేవర్స్ ఏమీ చేయక్కర్లేదు. రైట్, కోర్టు ఆదేశాలని ఎగ్జిక్యూట్ చేయండి చాలు. మేము సిస్టమ్ పట్ల విధేయంగా ఉండే విద్యుత్ ఎంప్లాయీస్ కుటుంబాలు. మేమేమి ల్యాండ్ గ్రాబర్సో ఇంకొకళ్ళమో కాదు. ప్రతి ఒక్కరి ప్లాటు రిజిస్టర్డ్ పట్టా ప్లాటు. ఓకే, జీతం డబ్బులు ఒక జనరేషన్ మొత్తం దాచుకొని కొనుక్కున్న ప్లాట్లు. ఎంతోమంది ఎమోషన్స్, ఫ్యామిలీ డిపెండెంట్స్ వాటి మీద ఆధారపడి ఉన్న భూములు. ఎంత ల్యాండ్ మొత్తం మీకు వచ్చేది? మాది 131 ఎకరాలు, 730 మంది ఓనర్ల మధ్యలో. ఓకే. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సూచించారు. పటాన్చెరు మండలం మత్తంగిలోని మహాత్మా జ్యోతిపు బాలే బీసీ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ తర్వాత ఉండే పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని సూచించారు. విద్యార్థి జీవితంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అత్యంత కీలక దశగా పేర్కొన్నారు. ఈ సమయంలో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగదిని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన చపాతీ మేకింగ్ మిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కామధేను ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Principal Garu, she's requested me many times to come and address all of you. So here I hear that special camp IIT and NEET coaching పొందుతున్న students ఉన్నారా? How many of you are there? చేతులు ఎత్తండి ఒకసారి. Okay. So your camp is for NCET and for NEET or only NCET? NCET. Okay. సో మీలో ఎంతమంది ఎంసెటే కాకుండా వేరే ఎగ్జామ్స్కి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు? జేఈ కానీ లేదు అంటే ఓకే, రైట్. సో మిగతా మీరందరూ 9th? ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏదైతే కెరియర్ అనుకుంటున్నారో, ఇట్ కెన్ బీ ఇన్ as a doctor avvachu, as a civil servant avvachu, you want to work in the social sector or you want to be an engineer in any stream. Miru any stream that you pick as a lawyer or as an entrepreneur, first and foremost aim big.
మీరు ఏదో చిన్న ఉద్యోగం సరిపోతే చాలు అని అనుకోకుండా మీరందరూ కూడా బ్రైట్ స్టూడెంట్స్, ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు, దీని తర్వాత ఇన్ని ఏళ్ళు ఇక్కడ కష్టపడి చదువుతున్నారు. సో వాట్ ఎవర్ గోల్స్ యూ హ్యావ్, ప్లీజ్ ఎయిమ్ టు ద హైయెస్ట్ గోల్ పాసిబుల్. అండ్ సెకండ్ థింగ్, మీరు ఆ గోల్ పెట్టుకున్న తర్వాత ఆ గోల్ ఎలా అచీవ్ చేయాలి అనేది ట్రై టు అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ అరైవింగ్ అట్ దట్ గోల్. సో దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఫర్ విచ్ మీరు ఒక ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ నుంచి ఆ డిగ్రీ చేసి ఆ డిగ్రీ తర్వాత మీకు ఆ కెరియర్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. అండ్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 12th అయిపోయిన వెంటనే మీరు డైరెక్ట్గా కొన్ని జాబ్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అవేర్నెస్ రిగార్డింగ్ మీరు ఏ పాత్ తీసుకుంటే మీరు ఎలాంటి పొజిషన్కి వెళ్తారు అనేది అవేర్నెస్ అనేది పొందాలి. సో సెకండ్ థింగ్ ఇస్ ప్లీజ్ బీ వెరీ అవేర్. You have to get that awareness. First prize Vanshika 98, second prize Lasya 9th Victoria 9th D, consolation prize D Vaish. Next Hindi competition, first prize So take care of your physical health and at the same time మీరు అనుకున్న గోల్స్ మీరు అచీవ్ అవ్వటానికి యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ బట్ నాట్ టేక్ ద స్ట్రెస్. మీరు స్ట్రెస్ తీసుకొని టెన్షన్ పడి చేసుకుంటే మీ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది, మీ హెల్త్ పాడవుతుంది. ఆఖరికి ఎగ్జామ్ టైంకి మీకు సడన్గా జ్వరం వస్తుంది ఆర్ సంథింగ్ విల్ హ్యాపెన్ అండ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్. సో టెన్షన్ అండ్ స్ట్రెస్ తీసుకోకుండా ప్లాన్డ్గా చదువుకుంటే యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు అచీవ్ ఆల్ యువర్ గోల్స్. అండ్ ఎస్పెషలీ టు ఆల్ ది స్టూడెంట్స్ హు కంప్లీటెడ్ 12th కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎంసెట్ ఎవరైతే రాస్తున్నారో, ప్లీజ్ బీ వెరీ కాన్ఫిడెంట్, గివ్ ఇట్ యువర్ బెస్ట్ షాట్. మీకు ఉన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మంచి మార్క్స్ టాప్ ర్యాంక్స్ తీసుకురావడానికి మీరందరూ కృషి చేయాలి. అండ్ ఈ 1 month దో యూ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ నో, ఆల్రెడీ చాలా ప్రిపరేషన్ మీరు చేసుకుని ఉంటారు. బట్ డోంట్ థింక్ దట్ 30 days ఉంది కదా, ఇప్పుడు హౌ విల్ ఇట్ మేక్ అ డిఫరెన్స్, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏం డిఫరెన్స్ ఉంటుంది అని అనుకోవచ్చు మీరు. బట్ ఎవ్రీ సింగిల్ డే మ్యాటర్స్. సో ఈ రోజు నుంచి మీకు ఎంసెట్ ఎగ్జామ్ వరకు కానీ దాని తర్వాత ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఏమైనా రాస్తూ ఉంటే ఎవ్రీ సింగిల్ ఎగ్జామ్కి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ ప్రిపేర్ 100%. టెన్షన్ తీసుకోకుండా ఎగ్జామ్స్ అటెండ్ అవ్వండి. మంచి ర్యాంక్స్ వస్తే మీకు యూ విల్ రీచ్ వెరీ గుడ్ పొజిషన్స్. మంచి కాలేజ్లో మీకు అడ్మిషన్స్ వస్తే సబ్సిక్వెంట్లీ యువర్ ఎంటైర్ కెరియర్, మీ లైఫే చేంజ్ అవుతుంది. సో విత్ దిస్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీకు కావాల్సిన రిసోర్సెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి స్పెషల్ మెటీరియల్. సంగారెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలోని ఆర్సీపురం మండలం మార్క్స్ నగర్ ఇక్రిషాట్ కాలనీలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హౌసింగ్ పీడీ చలపతిరావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బస్తీవాసులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. G+5 ప్యాటర్న్స్లో ప్లాట్లపై ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో పూర్తి సహకారం అందిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ పథకంపై కాలనీ వాసులు సానుకూలంగా స్పందిస్తూ ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపురం తహసీల్దార్, సంబంధిత అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. జనరల్గా అయితే ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా ఇందిరమ్మ రెసిడెన్షియల్ కూడా ఉంది మేడం. ఎందుకు అడుగుతానంటే డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ ఉందా, మరి పెద్ద హైరైజ్ లాగా కాదు, ఆల్రెడీ రేకుల షెడ్ కానీ గుడిసెల్లో ఉన్న కానీ మీరందరూ ఇంట్రెస్టెడ్ ఉంది, మీరు ఒప్పుకుంటే G+5 అంటే గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులు మాత్రమే, మరి హైట్ కూడా కాదు, 4-5 అంతస్తుల వరకు అపార్ట్మెంట్ బిల్డింగ్ బ్లాక్స్లో వాళ్ళే కట్టుకుంటాం మేడం. రాగండి ఒక్కొక్కరు చెప్పండి. ఎవరైతే డిస్కస్ చేయారో వాళ్ళు కూడా వస్తారు. విత్ ఇస్ టేకింగ్ దర్ ఒపీనియన్ 1 by 1 వాళ్ళు చెప్పిన తర్వాత యూ కెన్ ప్రాబ్లమ్ కంటిన్యూ. మీ పేరు
మీరు అది సెట్ ఒక్క ముగ్గురు అని చెప్పి మనం ఇచ్చినవి కూడా ఉన్నాయి మేడం. అది ఒకసారి అది ఏడున్నాయి ఒకసారి పెట్టి అదే ఒక్కొక్క ఈ ఇల్లు స్థలం మీరు ఉన్నారు కాబట్టి ఇది మీదే అని చెప్పి అది కావాలి మా దీపాలు ఫోన్లో బండి ఆ రోజు ఈ రకంగా పెట్టి అందరికీ వెహికల్స్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 ఇస్తున్నామన్నారు. ధరణితో రైతులు ఇబ్బందులు పడ్డారని దాన్ని బంగాళాఖాతంలో వేసి భూభారతి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,80,000 మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు. కొంతమంది వారికి అంటిన బురదని అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వంని ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. 20,670 కోట్లు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి పంటకి ఎకరాకి 6,000 చొప్పున సంవత్సరానికి ప్రతి ఎకరాకి 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ సన్నడ్లని ఇతర ప్రాంతాలకు పంపించకుండా అదే సన్నడ్లని మిల్లు పట్టించి నా పేదింటి ఆడబిడ్డ కూడా సన్న బియ్యం పువ్వు తినాలని ఆ సన్న బియ్యాన్ని ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అనేక రైతులకు సంబంధించిన పరికరాలని ఆనాటి ప్రభుత్వం ఇవ్వటం విస్మరిస్తే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యనే పరికరాలన్నీ కూడా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ పండించిన పంటలన్నీ మొక్కలు కూడా అన్ని కేంద్రాలకు చేర్చాం. రెండో పంటకి వరికి సంబంధించిన కేంద్రాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో తెరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పండించిన ప్రతి గింజని అది మొక్కలు కానీ ధాన్యం కానీ పండించిన ప్రతి గింజని కొంటామని చెప్పి కొనటమే కాకుండా కొన్న వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. వీటన్నిటినీ స్టోరేజ్ చేయాలి అంటే, రైతులు పండించిన పంటలను నిల్వ ఉంచాలి అంటే వాటికి గోదాములు కోల్డ్ స్టోరేజ్లు అవసరం ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఈ నెల 25వ తేదీ రోజున అంబేద్కర్ సెంటర్ సమీపంలోని కేఎస్ఆర్ స్కూల్ యందు నంద్యాల వినయ్ రెడ్డి శ్రీరామ్ దల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా భూసాని రమేష్ శ్రీరామ్ దల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ యువతి యువకులు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణత పొందిన సర్టిఫికెట్లను తీసుకురావాలని కోరారు. ఈ సదా అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొరిటాల శ్రీనివాసరావు, మచ్చిక రవితేజ, కన్నబోయిన రమేష్, ఊరటి శివకుమార్, అజ్మీరా రాజు, జన్ను, అజయ్, త్రినేష్ రావు పాల్గొన్నారు. శ్రీరామ్ దల్ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల
అంటే ఏప్రిల్ 25వ తేదీన కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ నర్సంపేట నందు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళాకు పలు ఎంఎన్సీ కంపెనీలతో పాటు లోకల్ కంపెనీలు, వివిధ రకాల బ్యాంకులు 20 కంపెనీల పైగా హాజరు కావడం జరుగుతుంది. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న యువతీ యువకులందరూ, నిరుద్యోగ యువతీ యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాభివృద్ధి పొందే విధంగా కృషి చేయాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఇంటర్మీడియట్ నుంచి 12th స్టాండర్డ్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ ఇట్లా కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా వేరువేరు ఉద్యోగ అవకాశాలు నేరుగా మీకు అందుబాటులోకి వస్తున్నాయి. నర్సంపేటలో కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ నర్సంపేట నందు ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీని కొరకు మీరు మీ రెజ్యూములతో పాటు సర్టిఫికెట్లు తీసుకొని హాజరు కావాల్సిందిగా మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సమయం ఏప్రిల్ 25 ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మీడియా మిత్రులకు మనవి, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని చెప్పి తెలంగాణ శ్రీరామ్ దల్ శాఖ తరఫున మేమందరం అడ్రస్ కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ నర్సంపేట, అంబేద్కర్ సెంటర్, వరంగల్ జిల్లా. అందరికీ నమస్కారం. శ్రీరామ్ దల్ ఆర్గనైజేషన్ తరఫున, నంద్యాల వినయరెడ్డి అధ్యక్షుని తరఫున మనం 25వ తారీఖు ఏప్రిల్ 25, 2026 రోజున ఉదయం 8 గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళాలో 10th స్టాండర్డ్ నుంచి పీజీ వరకు అన్ని ఉద్యోగ అవకాశాలను అన్ని కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీలు అన్నింటినీ కూడా ఇక్కడికి పిలవడం జరుగుతుంది. తన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగ యొక్క కల్పనను సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చినటువంటి మీడియా మిత్రులకు, అలానే యాజమాన్యానికి సహకరించే యాజమాన్యానికి కృతజ్ఞతలు. శ్రీనివాస్, వరంగల్ జిల్లా శ్రీరామ్ దల్ అధ్యక్షులు. బడంగ్పేట్ సర్కిల్ అధికారుల నిర్లక్ష్యంతో శ్రీ మారుతినగర్ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డ్రైనేజీ పొంగి పొర్లుతున్నా పట్టించుకునే నాదుడే లేడు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బడంగ్పేట్ సర్కిల్ వద్ద ప్లాకార్డులు పట్టుకుని కాలనీ అధ్యక్షులు ఎగిరిశెట్టి సైదులు, లింగం యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు తమ సమస్యను విన్నపించినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించే వరకు జీహెచ్ఎంసీకి పన్నులు కట్టమని కాలనీ వాసులు తెలిపారు. ఇదే అంశంపై నూతనంగా వచ్చిన కమిషనర్ సమ్మయ్య కాలనీ వాసులు కలువగా సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటారని కాలనీ వాసులకి హామీ ఇచ్చారు. కాలనీలో అధ్యక్షులు ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసి కమిషనర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ మారుతినగర్ జనరల్ సెక్రటరీ సైదులు, ఎస్ పవన్ కుమార్, ఉపాధ్యక్షులు కె సంతోష్, మారుతినగర్ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మన మారుతినగర్ కాలనీ, ఉమ్మడి మారుతినగర్ కాలనీ మన అసోసియేషన్ సభ్యులకు మరియు కాలనీ ప్రెసిడెంట్కి, జనరల్ సెక్రటరీలకు, అదేవిధంగా కాలనీ నివాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, అన్న మున్సిపల్ ఆఫీస్కు పక్కనే ఆనుకొని ఉన్న కాలనీలు అన్న మావి. ఉమ్మడి మారుతినగర్ మాది. గతంలో ఈ యొక్క జిహెచ్ఎంసీ కాకముందు కార్పొరేషన్ ఉన్నప్పుడు ఇది వార్డులుగా డివైడ్ అయినప్పుడు మాది కూడా కాలనీని డివైడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ పక్కన మారుతినగర్, శ్రీ మారుతినగర్ అని చెప్పేసి 2 అసోసియేషన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుంచి విపరీతమైన డ్రైనేజీ సమస్యలన మా కాలనీలో ఏ అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు, ఏ నాయకుడు వచ్చి పట్టించుకున్న పాపన పోలేదన్న. మా గతంలో ఉన్న కార్పొరేటర్లు కూడా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డ్రైనేజీ పనులు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా అసంపూర్తిగా వదిలేసిన డ్రైనేజ్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. దాంట్లో దోమలు, పందులు, కుక్కలు ఘోరంగా ఉన్నాయన్న. ఎవరు పట్టించుకున్న పాపన పోతలేరు. కనీసం మీ ద్వారా ఈ యొక్క జిహెచ్ఎంసీ మన సర్కిల్ ఆఫీస్లో ఉన్నటువంటి డీసీ సార్ గారికి మరియు వాళ్ళ అధికారులకి మా నుండి ఒకే ఒక విన్నపం అన్న, మాకు వీలైనంత తొందరగా ఈ యొక్క డ్రైనేజీ సమస్యలు పూర్తి చేయాలని వేడుకుంటున్నాము. అదేవిధంగా మేము ఈ యొక్క కాలనీ తరపు నుంచి, అసోసియేషన్ నుంచి అన్న కొన్ని 10 సార్లు ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్న. ఎవ్వరు పట్టించుకున్న పాపన పోవట్లేరు. ఇంతకీ ఈ జిహెచ్ఎంసీ నుంచి మేము కడుతున్న ట్యాక్సీ పన్నులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదన్న. గత 5-6 సంవత్సరాల నుంచి మేము ట్యాక్సీలు కట్టినాము. మేము ట్యాక్సీలు కట్టిన ఆ ఫండ్కి ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి? మేము ఎందుకు కట్టాలి? ఈ ట్యాక్సీలు మేము ఎందుకు కట్టాలి? ఫస్ట్ మేము కడుతున్న 4-5 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కనీసం రోడ్లు గుంతలు పడ్డాయని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నా కానీ ఏనాడు ఒక జేసీబీ వచ్చి ఇంత మట్టి కొట్టించిన పాపన పోలేదన్న. ఎన్నిసార్లు ఇచ్చినాము.
అన్నీ ఇంకా మేము చందాలు వేసుకొని రోడ్లు క్లీన్ చేసుకున్నాము. ఫాగింగ్ కోసము జిహెచ్ఎంసీ ఆఫీస్లో మేము పొగ పెడితే ఫాగింగ్ ఒక్కరోజు వచ్చిందన్న. ఇంతవరకు కనీసం ఫాగింగ్ కూడా రాదు కాలనీకి. వర్షాకాలం వస్తే కనీసం నడవడానికి కూడా వీలవ్వట్లేదు. స్కూటీలు వేసుకొని లేడీస్ కింద పడుతున్నారు, స్కూల్ పిల్లలు వేసుకొని. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేరు. అసలు ఈ అధికారులు ఏం చేస్తున్నారు? మాజీ తాజా కార్పొరేటర్లను చెప్పుకుంటున్నారన్న. మొత్తం అవినీతికి పాల్పడి కాలనీని మొత్తం దుర్వినియోగ పాలు చేసి మా ఫండ్ని మొత్తం దుర్వినియోగం చేసి పడేసారు. ఎటువంటి సమస్యలకు కూడా ఇంత రెస్పాన్స్ కాకపోతే మేము ఏం చేయాలి? ఎందుకు ట్యాక్సులు కట్టాలి? అసలు మేము ఎందుకు ట్యాక్సులు కట్టాలన్నా? అందుకే ఈ ఇయర్ నుంచి మేము ట్యాక్సులు కట్టొద్దని డిసైడ్ అయ్యామన్నా. మొన్న కూడా మీడియా ముఖంగా చెప్పినాము. మేము కమిషనర్ కూడా మన మాజీ రిటైర్డ్ అయిన సస్పెండ్ అయిన సరస్వతి మేడం గారు కూడా వినతి పత్రం ఇచ్చి నేను డైరెక్ట్ చెప్పిన, మేము ట్యాక్సులు కట్టాం మేడం, మాకు అభివృద్ధి అయ్యే వరకు మేము ట్యాక్సీలు అయితే కట్టమని చెప్పేసి మా కాలనీలో ఒక తీర్మానం కూడా రాసుకున్నామన్నా. మేము ట్యాక్సీలు కట్టము, మాకు డ్రైనేజీలు అయ్యే వరకు మేము ట్యాక్సీలు అయితే ప్రసక్తి లేదు, కట్టమని కూడా చెప్పడం మీడియా ముఖం కూడా చెప్తున్నాము. నమస్తే అండి అందరికీ. మాది మారుతినగర్ శ్రీ మారుతినగర్, ఉమ్మడి మారుతినగర్ ఉండే. ఇప్పుడు మాది 2 కాలనీలు అయినాయి. మా కాలనీలు ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. ఇదివరకు మినిమం మాకు పనులు జరగలేదు. డ్రైనేజ్ వ్యవస్థనే మాకు ఇదివరకు కంప్లీట్ కాలేదు. ఆ డ్రైనేజ్ వ్యవస్థని ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తాము అని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇదివరకు మా సమస్య తీరట్లేదు. ఆ డ్రైనేజ్ ఒకటి, తర్వాత రోడ్లు గుంతలు, మేము నడవలేకపోతున్నాం. వర్షాలు వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ట్యాక్సులు బరాబర్ కడుతున్నాం అందరం, అయినా కానీ పనులు చేయడం లేదు. ఈ జిహెచ్ఎంసీ అధికారులను ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఎవరిని అడిగినా కానీ 4 రోజులు చేస్తామంటారు, ఇంకొక ఆఫీసర్కి చెప్తారు. ఇప్పుడు ఒక ఆయన 2 రోజులు చెప్తాడు, మూడో రోజు ఇంకొక ఆయన కప్ప చెప్తాడు. ఎవరిని అడగాలనో తెలియదు. వాళ్ళకి జిహెచ్ఎంసీ అధికారులకు అసలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అసలు పని కూడా చేస్తలేరు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. 12 సంవత్సరాల నుంచి ఏర్పడ్డ కాలనీ డ్రైనేజీలు రోడ్ల పైన పొర్లి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్యని వెంటనే పరిష్కరించాలని మేము మీడియా ముఖంగా వేడుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చేనేత కార్మికులకు 1.10 కోట్ల రుణమాఫీ చెక్కులు పంపిణీ. నల్గొండలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల భిక్షాటన. బాధితులకు న్యాయం చేయాలని సొసైటీ సభ్యులు డిమాండ్. ఉన్నత లక్ష్యాలే విజయానికి తొలి అడుగు. కలెక్టర్ పి ప్రావీణ్య. ఇందిరమ్మ ఇళ్లపై అవగాహన. కాలనీలో కలెక్టర్ పర్యటన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.